గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మామూలుగా బోండాలు మీరు అందరూ తినే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మైసూర్ బోండా, ఆలు బోండా, ఆ బోండా, ఈ బోండా, ఇంకా అమ్మహా బోండా, అన్ని బోండాలు తినేసి ఉంటారు కదా. కానీ ఈ రోజు కూడా నేను ఒక బోండాని చూపించబోతున్నాను. అది మాత్రం మీరు ఎప్పుడు తిని ఉండరు. అలా తినేసి ఉంటే మన బ్రేక్ఫాస్ట్ షోలో నేను అస్సలు చూపించాను కదా, అందుకే చెప్తున్నాను అనమాట. ఇది చాలా స్పెషల్ బోండా అని చెప్పేసి. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా? గ్రీన్ పీస్ బోండా అండి, గ్రీన్ పీస్. సో లీఫీ పీస్ బోండా నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. మామూలుగా అయితే గ్రీన్ పీస్ అలా బోండాలా చేసి వేశారనుకోండి, డామ్ అని పేలుతుంది, తెలుసా మీకు? సో మరి ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలో తెలియాలి అంటే నేను ఇప్పుడు చూపించే ప్రాసెస్ అంతా మీరు చూడాలి కదా. మరి నేను చేసేస్తాను, మీరేం చేస్తారు అంటే వెంటనే చూసి ఫాలో అయిపోండి. లీఫీ పీస్ బోండా. లీఫీ పీస్ బోండా ముందుగా దానికి ఏం చేయాలి అంటే, ఇందాకే చెప్పాను కదా, ఇలాగే బోండాలు వేసుకున్నాం అనుకోండి డామ్ డామ్ అని టపాసులు పేలినట్టు పేలుతాయి. దానికోసం ఏం చేయాలి అంటే ముందే గ్రీన్ పీస్ ని కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీలో వేసేసుకొని రావాలి. సో ఇప్పుడు నేను వెళ్ళి ఆ పని చేస్తాను. ముందైతే వెళ్ళి జార్ తీసుకొస్తా. సో ఇందులో ఇవి వేసేసుకొని పేస్ట్ చేసేయాలి. ఇదిగో ఇలా వచ్చిందంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. మరి నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకోవాలి. సింపుల్ అండి, పెద్ద ప్రాసెస్ ఏం లేదు ఈ బోండాకి. సో దీంట్లో ఏం చేయాలి అంటే, సోయా తెలుసు కదండి, సోయా కిమాని ఆల్రెడీ నేను పెట్టుకున్నాను. జస్ట్ ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం వామ్ వాటర్ వేసుకున్నారంటే చాలు, అది మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దాన్ని నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సో ఇప్పుడు సోయా కిమా తీసేసుకుంటున్నాను ఇందులోకి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను అంటే, నేను ముందుగా ఆల్రెడీ పచ్చి బఠానీ కొంచెం కచ్చాపచ్చగా పేస్ట్ చేసేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. ఓకే, ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే బాగా మిక్స్ చేయాలండి రెండింటిని. బాగా కలర్ఫుల్ గా కనిపిస్తుందా? ఓకే, రెండింటిని బాగా కలిపేసాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసే ముందు ఆల్రెడీ బోండాలు కదండి, అంటే డీప్ ఫ్రై. సో డీప్ ఫ్రైకి నూనె నేను పెట్టేసుకున్నాను, ఆన్ చేస్తున్నాను. ఓకే, అది కాగుతూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇందులో కొద్దిగా పచ్చిమిరపకాయలు, అండ్ అలాగే ఇందులో బోండా అంటున్నాను కదా అని అంత హెల్తీగా లేకుండా అలా ఏం చేయట్లేదు. ఇందులో కూడా వెజిటేబుల్స్ వేస్తున్నాం. అవేంటి అంటే ఇదిగో బీన్స్, మీకు కావాలంటే ఇంకా సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అండ్ అలాగే కొత్తిమీర, అండ్ అలాగే పాలకూర. చాలా ఇంపార్టెంట్, పాలకూర మనం రెగ్యులర్ గా తినాలి, అందుకని చెప్పి బోండాలో వేసేస్తాను నేను. తర్వాత గ్రీన్ ఓక్, ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపేస్తాను. సో ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను, అండ్ అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేస్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏం వేస్తున్నాను అంటే నేను సాల్ట్. మీకు ఈపాటికే డౌట్ వచ్చి ఉండాలి, ఇలా అయితే బోండాలు రావు కదా, మరి ఏంటి కన్సిస్టెన్సీ కోసం ఏం వాడుతుంది అని. నేనైతే శనగపిండి వాడుతున్నానండి ఇందులో. మరి మీరు కూడా శనగపిండి వాడాలి, నో అదర్ ఆప్షన్. కావాలంటే కొంచెం బియ్యపిండి కూడా మిక్స్ చేసుకోవచ్చు, అంటే ప్యూర్ శనగపిండి ఇష్టపడని వాళ్ళు.
ఓకే, ఇప్పుడు ఇందులో నేను ఏం వేస్తున్నాను అంటే కార్న్ ఫ్లోర్. సో కొద్దిగా కార్న్ ఫ్లోర్ కూడా వేసుకున్నాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో శనగపిండి. సో శనగపిండి బేసిక్గా మీరు చూసుకొని వేసుకోండి ఎంత కావాలి అనేది. సరే, బోండాల పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మరి నూనె కాగడానికి నాకు తెలిసి ఇంకొంచెం కాగితే బాగుంటుందండి. సో నేనైతే బోండాల పిండిని చక్కగా కలిపేశాను. అండ్ నూనె కూడా చూస్తున్నారు కదా, వేడెక్కిపోయింది. ఇప్పుడు బోండాలు వేసుకోవాలి. బేసిక్గా ఇవేంటి అంటే మామూలుగా మనం చేసుకునే రెగ్యులర్ సైజ్లో చేసుకున్నారనుకోండి, లోపలంతా ఉడకడానికి చాలా టైం పడుతుంది. బ్రేక్ఫాస్ట్ టైం అసలే అంటే చాలా బిజీ టైం. ఆ టైంలో కాబట్టి కొంచెం చిన్న చిన్న వేసుకోండి, ఫాస్ట్గా అయిపోతాయి. అండ్ అలాగే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. మామూలుగా ఏంటి అంటే బేసిక్గా బ్రేక్ఫాస్ట్ టైంలో కొంచెం బిజీగా ఉంటే మనం సరిగ్గా తినాం, ఏదో లైట్గా తినేసాంలే అన్నట్టు తినేసి వెళ్ళిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇలాంటి బోండాలు ఇవి చేసుకొని కొంచెం బాక్స్లో పెట్టుకొని వెళ్ళినప్పుడు ఏంటి అంటే కొంచెం మనకి ఆఫీస్లో ఖాళీ దొరికినప్పుడు అలా ఒక్కొక్కటి డింగ్ టింగ్ అని లోపలికి వేసేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గదు. ఇవేంటి వేడిగా ఉంటేనే బాగుంటాయి, చల్లగా అయిపోతే టేస్ట్ బాగోదు, అలా అస్సలు ఉండదు. ఎప్పుడైనా తినచ్చు మీరు. నా వరకైతే సరిపోతాయండి, ఒకసారి చూస్తాను. ఓకే, బాగా వేగుతున్నాయి, కాకపోతే ఇంకొంచెం వేగాలి, అప్పుడు బాగుంటాయి అన్నమాట. మరి ఇవి కొంచెం వేయించుకుంటూ ఉంటాను, మీరు కొంచెం వెయిట్ చేయండి. చూసారా, చక్కగా ఎర్రగా వేగిపోయాయి. ఇప్పుడు నేను వీటిని తీసేస్తున్నాను. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. ఒకసారి కొంచెం సోయానే వేసాం కాబట్టి ఎక్కువ ఆయిల్ ఏం పీల్చలేదు ఈ బోండాలు, కాకపోతే ఎక్సెస్ ఏదైతే ఉంటుందో అది తీసేస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు ఎంచక్కా సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో పెట్టేసుకొని హ్యాపీగా మీరు కావాలంటే మీకు ఇష్టమైన వాళ్ళకి సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే సోఫా మీద కూర్చొని కాలు మీద కాలేసుకొని టీవీ చూస్తూ అలా మీరే ఒక్కళ్ళే తినేయచ్చు. నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తీసుకొస్తాను. చూస్తున్నారు కదా, లీఫీ పీస్ బోండా రెడీ అయిపోయాయి. భలే ఉన్నాయి కదా, ముద్దు ముద్దుగా మార్బుల్స్, మనం చిన్నప్పుడు ఆడుకున్న మార్బుల్స్ లాగా. తింటే ఇంకా బాగుంటాయి. మరి తినాలి అనుకుంటున్నారా? అయితే చేసుకోవాలి కదా. మరి చేసుకోవాలి అంటే ప్రాసెస్ కరెక్ట్ గా తెలియాలి. అందుకే లీఫీ పీస్ బోండాకి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూడండి. లీఫీ పీస్ బోండాకి కావలసిన పదార్థాలు: సోయా కీమా అరకప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, క్యారెట్ అరకప్పు, బీన్స్ అరకప్పు, ఉప్పు తగినంత, పచ్చి బఠానీలు అరకప్పు, పచ్చిమిర్చి 2, కొత్తిమీర కొద్దిగా, శనగపిండి అరకప్పు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టీ స్పూన్లు, పాలకూర 1 కప్పు, గ్రీన్ ఓక్ 1 కప్పు. లీఫీ పీస్ బోండా తయారు చేసుకునే విధానం: ముందుగా డీప్ ఫ్రై కి నూనె పెట్టుకోవాలి. మిక్సీ జార్ లో గ్రీన్ పీస్ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్ లో నానబెట్టుకున్న సోయా, గ్రీన్ పీస్ పేస్ట్, పచ్చిమిర్చి, బీన్స్, కొత్తిమీర, పాలకూర, గ్రీన్ ఓక్ వేసి ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉప్పు, కార్న్ ఫ్లోర్, శనగపిండి వేసి బాగా కలుపుకొని బోండా బ్యాటర్ ని రెడీ చేసుకోవాలి. చివరిగా బోండా బ్యాటర్ ని డీప్ ఫ్రై నూనెలో బోండాల్లా వేసుకొని ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే లీఫీ పీస్ బోండా రెడీ. లీఫీ పీస్ బోండాకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. టేస్టింగ్ టైం ప్రత్యేకంగా చెప్పాలా?
బాగా వేడిగా ఉన్నాయి. ఆహా, ఈ బోండాల ముందు వేరే బోండాలు ఏవి పనికిరావండి నిజంగా. ఆకుకూరలు వేస్తే చాలా మంది ఇష్టపడరేమో కానీ ఇది తిన్నాక మాత్రం ఇవే నా ఫేవరెట్ బోండాలు అని చెప్తారు. అంత బాగున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసేసుకోండి. మరి దీని కాంబినేషన్ అయితే అస్సలు అవసరం లేదు, కానీ మరి బ్రేక్ఫాస్ట్ లోకి చేసుకొని లంచ్ లోకి కూడా తీసుకెళ్లే చక్కటి కూర నేను ఇవాళ చూపించబోతున్నాను. ఏంటి అంటే పాలకూర పెసరపప్పు కూర. మరి అది ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను, మీరు చూసి ఫాలో అయిపోండి. పాలకూర పెసరపప్పు కూర, దానికోసం ఏం చేయాలి అంటే యాజ్ యూజువల్ గానే స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది ఆన్ చేయాలి. అందులో ఆయిల్ వేసుకొని, మామూలు కూరేనండి, రెగ్యులర్ గా చేసుకున్నట్టే. సో నూనె బాగా వేడైన తర్వాత అందులో తిరుగుమాత గింజలు అంటే పోపు గింజలు వేసుకోవాలి. అవి వేగుతూ ఉంటాయి. ఈ లోపు ఏం చేద్దాము అంటే, ఏం చేస్తాం, మీరైతే ఒక పని చేయాలి. ఏంటి అంటే పాలకూరని చక్కగా నీట్గా కడిగేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ అలాగే పెసరపప్పు నానబెట్టి పెట్టుకోవాలి. అండ్ నేను సోయాబీన్స్ కూడా వాడుతున్నాను. వాటిని ఏం చేశాను అంటే పెట్టేసుకున్నాను. ఈ 3 పనులు ఇది చేసేదానికంటే ముందే రెడీ చేసుకొని పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట. సో తిరుగుమాత గింజలు కొంచెం వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు, బేసిక్గా కొంచెం పేలుతుంటాయి, జాగ్రత్త. సో ఇక్కడ వేగుతున్నాయి కదా, ఇప్పుడు నేను ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. చెప్పాను రెగ్యులర్ గానే ఉంటుంది అని, కాకపోతే ఏంటి అంటే ఇంగ్రీడియంట్స్ మనం వాడేవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఏం చేయాలి అంటే టొమాటో ముక్కలు వేసేసుకోవాలండి. అలాగే ఇప్పుడు ఇందులో ఏం వేయాలి అంటే, ఆల్రెడీ చెప్పాను కదా ముందే పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాను అని, అది వేసుకుంటున్నాను. ఇవేంటంటే ఆల్రెడీ నానిపోయి ఉన్నాయి కాబట్టి సో కొంచెం ఈజీగానే మగ్గిపోతాయి. అందుకని నేను ఏం చేస్తానంటే కాసేపు ఫ్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఉడకపెట్టి పెట్టుకున్న సోయాబీన్స్, పెసరపప్పు వేసుకొని ఉంటారు కానీ ఎప్పుడైనా సోయాబీన్స్ వేసుకొని ఉండరు కదా, కానీ ఈసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇందులో సాల్ట్, అండ్ అలాగే ఇప్పుడు ఇందులో నేనేం వేసుకుంటున్నాను అంటే కొంచెం చింతపండు రసం, ఆల్రెడీ పెట్టేసుకున్నాను రెడీగా. ఓకే,
సో కొద్దిగా చింతపండు రసం వేసేసాను కదా, దీంతో పాటుగా కొంచెం వాటర్ పోసుకుంటున్నాను, సరిపోతాయి. సో మూత పెట్టేసి కాసేపు ఉడికించుకోవాలి. అప్పుడు ఏంటి అంటే ఆ పులుపు అవన్నీ ఏంటంటే ఈ పెసరపప్పు అలాగే సోయాబీన్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లేవర్ వీటిలోకి వచ్చేస్తుంది. అందుకని నేను ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను, కాసేపు మగ్గనివ్వాలి. చూస్తున్నారా ఎంత చక్కగా మగ్గిపోయిందో. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ చెప్పాను కదా, పాలకూరని చక్కగా శుభ్రంగా కడిగేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి అని. పాలకూర పేస్ట్ వేసేయాలి. సరిపోతుంది. సో పాలకూర పేస్ట్ కూడా వేసేసి బాగా కలిపేసేయాలండి. ఇప్పుడు ఇందులో ఏం వేస్తున్నాను అంటే, బాగా కలిపిన తర్వాత కొద్దిగా పసుపు, అలాగే కారం, అండ్ అలాగే కొద్దిగా గరం మసాలా. ఆల్రెడీ పేస్టే కాబట్టి తొందరగానే పచ్చివాసన పోయి కొంచెం వేగిపోతుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత ఏంటి అంటే ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట, ఎక్కువ టైం తీసుకోదు. ఎప్పుడైతే మంచి స్మెల్ వస్తూ ఉంటుందో అప్పుడే అర్థమైపోతుంది మీకు, ఏదైతే పాలకూర పేస్ట్ మనం వేసామో అది చక్కగా ఫ్రై అయిపోయింది, ఆ పచ్చివాసన అంతా పోయింది అని. అప్పుడే టైం స్టవ్ ఆఫ్ చేసి హ్యాపీగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడానికి, ఇంకా తిని ఎంజాయ్ చేయడానికి. అయిపోయినట్టే చూస్తున్నారు కదా, మరి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దండి కర్రీ చాలా బాగుంది కదా చూడటానికి, లుక్ అయితే అదిరిపోయింది. సో మరి నేను ఇప్పుడు వెళ్ళి బౌల్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేసుకుంటాను. అయిపోయిందండి పాలకూర పెసరపప్పు కూర. చూస్తున్నారు కదా, చాలా మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు కాంబినేషన్ గా దేంట్లోకైనా తీసుకోవచ్చు. సో మరి వెంటనే పాలకూర పెసరపప్పు కూరకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూడండి. పాలకూర పెసరపప్పు కర్రీకి కావలసిన పదార్థాలు: సోయా బీన్స్ 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, పాలక్ పేస్ట్ 1/2 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, చింతపండు రసం 2 టీ స్పూన్లు, ఉప్పు సరిపడేంత, నూనె 3 టీ స్పూన్లు, టొమాటోలు 1/2 కప్పు, కారం 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 2. పాలకూర పెసరపప్పు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఒకసారి వేయించుకొని టొమాటో ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు, ఉడికించుకున్న సోయాబీన్, ఉప్పు, చింతపండు రసం, కొంచెం నీళ్లు పోసుకొని కాసేపు ఉడికించుకోవాలి. చివరిగా పాలకూర పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని అందులో పసుపు, కారం, గరం మసాలా వేసి మరొకసారి కలుపుకొని ఉడికించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పాలకూర పెసరపప్పు కూర రెడీ. పాలకూర పెసరపప్పు కూరకి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు నేను చెప్తాను ఇది ఎంత బాగుంటుందో అని.
చాలా బాగుందండి. ఈ పాలకూర పెసరపప్పు కూర ఉంది చూసారా, దేంట్లోకైనా అదిరిపోయే కాంబినేషనే. ఏంటి నమ్మరా? అయితే తిని చూడండి, తెలిసిపోతుంది కదా మీకే. మరి ఈ బ్రేక్ఫాస్ట్ షోలో ఈ పాలకూర పెసరపప్పు కూరని మళ్ళీ చూడాలి అనుకుంటే ఏం చేయాలి? ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో చూడాలి. www.facebook.com/ETV అభిరుచి అని టైప్ చేస్తే ఈటీవీ అభిరుచి ఫేస్బుక్ పేజ్ వచ్చేస్తుంది. అక్కడ మన బ్రేక్ఫాస్ట్ షో వీడియోస్ అన్ని ఉంటాయి, హ్యాపీగా చూడండి. యూట్యూబ్ లో ఫాలో అవ్వాలి అనుకుంటే www.youtube.com/ETV అభిరుచి అని టైప్ చేశారనుకోండి, మన ఈటీవీ అభిరుచి ఛానల్ వచ్చేస్తుంది అనమాట. అక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ వీడియోస్ ఉంటాయి. ఏం చక్కగా ఫాలో అయిపోండి. అలాగే మీకు ఏ డిష్ బాగా నచ్చింది, ఏ డిష్ ఎన్నిసార్లు చేసుకున్నారు, ఎవరెవరికి పెట్టారు, ఇలాంటివన్నీ చక్కగా కమెంట్స్ లో చెప్పేసేయండి. నేను అన్ని చూస్తూ ఉంటాను. మీరు చెప్పట్లేదు కదా, ఈసారి నుంచి చెప్పండి, నేను చూస్తూ ఉంటాను. ఓకేనా? అండ్ అలాగే ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో నేను చూపించిన లీఫీ పీస్ బోండా, పాలకూర పెసరపప్పు కూరను కూడా తప్పకుండా ట్రై చేసుకోండి. రేపు ఇంకో 2 వెరైటీ బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ యూ టేక్ కేర్, బాయ్.